ఓకే. మనం ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నాం అంటే బేసిక్ గా ఈ పెద్ద పెద్ద ఉద్యోగాల కన్నా చిన్న చిన్న ఉద్యోగాలు మాట్లాడుకుంటున్నాం కదా. ఉద్యోగాలుగా చిన్న ఎవ్రీ డే చిన్న పనులు. చిన్న చిన్న పనులు, చిన్న చిన్న ఉమ్, వ్యాపారాలు. ఓకే. వ్యాపారాలు, పనులు. నేను ఇందాక రోజు ఆఫ్టర్నూన్ ఉమ్, క్యారేజ్ తెచ్చుకోవడానికి వెళ్తున్నప్పుడు, తెచ్చుకోనప్పుడు కరెక్ట్ గా ఈ వెంగళరావు పార్క్ ఉంది, గుర్తుందా నీకు, తెలుసు, బంజారా అవును. దగ్గర. ఉమ్. ఓకే. ఆ బెంగళూరు పార్క్ ఆనుకున్న రోడ్డు ఒకటి ఉంటుంది. ఆ రోడ్ లో ఒక ఆవిడ నిషా భోజనాలు. కర్రీస్ అని ఎస్. భోజనాలు. భోజనం నిషా కర్రీస్ అని పెట్టింది. టేబుల్ వేసి ఆవిడ చికెను, బోటి, లివరు, మటను, అన్నం. నువ్వు 120 రూపీస్ ఇస్తే చికెన్ రైస్ ఇస్తుంది. వెజ్ అన్ని ఫ్రీ. ఉమ్. ఓ ఓకే. నువ్వు 11:30కి వెళ్ళి నుంచుంటే, అంటే నువ్వు 11:30కి వెళ్ళి నుంచుంటేనే నీకు తొందరగా వస్తుంది పార్సిల్. నువ్వు పొరపాటున 12 o'clock నుంచున్నావా, నువ్వు మినిమం 20 నిమిషాలు వెయిట్ చేయాలి ఆ పార్సల్ రావడానికి. అక్కడే నీ కాదు కళ్ళ ముందు ఆవిడ నీ కళ్ళ ముందు ఆవిడ ఆన్ స్పాట్ 10,000 అమ్మేస్తూ ఉంటుంది. ఉమ్. సీరియస్లీ. కాదు, ఇక్కడే కాదు డార్లింగ్. ఆ? హైదరాబాద్ లో ఆ? ఇలాంటి జాయింట్లు కుప్పలు కుప్పలు ఉన్నాయి, రోడ్ సైడ్ మీల్స్. అదే వాళ్ళు అంటాను. అంటే వాళ్ళు ఉన్నాయి నేను కానీ బల్ల గుద్ది చెప్తున్నా, మన శాలరీ కంటే 3 రెట్లు ఎక్కువ సంపాదిస్తారు వాళ్ళు. గ్యారంటీ మూడు ఇస్తున్నా రెట్లు నేను. మాట మూడు రెట్లు మాట పక్కన పెట్టు. నేను చెప్తున్నాను కదా, 5 స్టార్ హోటల్లో కూడా అంత క్వాలిటీగా ఉంటుంది ఫుడ్. అంత క్వాలిటీ క్వాలిటీ ఉంటుంది సంగతి ఫుడ్ నేను మళ్ళీ. గ్యారంటీ చెప్పలేనులే, కానీ సంపాదన మాత్రం గట్టిగా లేదు, ఉంటది. నేను తిన్నాగా, ఉక్కులో బానే ఉన్నానుగా. అసలు అది అంటే ఎటువంటి, అంటే వాళ్ళు ఏం లేదు. వాడు అంటే నాకు అది చూసి ఏమనిపించింది తెలుసా, వాడు ఇంట్లో వండుకున్నాడు, బయట తీసుకుని అమ్మేస్తున్నాడు, అంతే సింపుల్, అంతే. దాంట్లో నువ్వు ఈ సున్నం మధ్యన వేసామా, ఈ కలర్ మధ్యన వేసామా, ఏం లేదు. నవటల్ వైపు వెళ్ళారా మీరు? హైటెక్స్ దగ్గర. వెళ్ళలేదు. అక్కడ నీకు ఆహా, ఒకడు వెళ్ళ అమెరికాలో పెట్టాడు. హైదరాబాద్ విషయాలు ఎలా తెలుసురా? మొన్న ఆ, నేను వచ్చాను కదా. ఓహో, ఓకే, అప్పుడు అవును. దాని వాడు పక్కన అప్పుడు మొత్తం అవే దాకా ఉన్నాయా? వాడు టూ దుబాయ్ వీలర్ సేటుకి మీద అన్ని తెలుస్తాయి. చెప్పు. వినే టూ వీలర్ ఉమ్, మీద వచ్చి వాడు నేను ఉన్నప్పుడు పెట్టాడు. ఏది మామూలుగా ఇడ్లీలు అయ్యి పెట్టాడు మార్నింగ్. ఒక ఉమ్. 15 మంది 20 మంది 30 మంది ఉండేవాళ్ళు. మా డ్రైవర్ చెప్పాడు చాలా బాగుంటది, టిఫిన్ తెచ్చుకోండి అని. తెద్దాం సార్ అన్నాడు. ఉమ్, సరే తీసుకురా అంటే తీసుకొచ్చాను, చాలా బాగుంది. ఉమ్. నేను అక్కడ ఎన్ని రోజులు ఉన్నా, 1 మంత్ ఉన్నట్టున్నా కదా. 1 మంత్ లాస్ట్ లో వెళ్ళిపోయేటప్పుడు చూస్తే వాడు ఒక వ్యాన్ ఉమ్. పెట్టాడు రా. ఇప్పుడు అది అది వ్యాన్ ట్రక్ అయిందంట. నా డ్రైవర్ ఫోన్ చేసి అదే దేవుడా. చెప్తున్నాడు, సార్ ఆ ట్రక్ మనం పెట్టుకున్న పోయేది దాని అమ్మ ఆడు రోజుకి కనీసం 30,000 40,000 చేస్తాడు బిజినెస్ అన్నాడు. వరుణ్, నేను నిజం చెప్తున్నాను కదా. నేను ఒక 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 50 లక్ష రూపాయలు ఉంటే ఒక వ్యాన్ తెచ్చుకుని ఊరికే పప్పు కూర అన్నం పెట్టుకుంటాను, అంతే, ఎక్కడో చోట. తింటారు, తింటారు. బేసిక్ గా నేను నోటీస్ చేసింది ఏంటంటే జనాలు ఇళ్లలో వండుకోవటం మానేశారు. ఆల్మోస్ట్ మానేశారు, మానేసే దశలో ఉన్నారు. ఇద్దరు వర్కింగ్ కదా ఇప్పుడు, కుదరట్లేదు. అవును. కానీ నీకు గుర్తుందా, ఇంతకు ముందు మీకు వ్యాన్ ఉండేది, మారుతి వ్యాన్ లో వాళ్ళు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు $10 అవునవును, అవును. భోజనం ఇప్పటికీ ఉంది అని. డార్లింగ్. ఆ ట్రెండ్ బోల్డ్ చోట్ల ఓ ఉంది. ఉందా? ఇప్పటికీ ఉంది, అబ్బో. ఇప్పటికీ ఉంది అది. నేను అదే చేద్దాం అనుకుంటాను. ఈ జపాన్ వాళ్ళు కొత్త కొత్తగా జాబులు మొదలెట్టినట్టు, తెలుసా నీకు, జపాన్ లో ఒక క్రియేటివ్ జాబ్ ఉంది. ఉమ్. ఏంటంటే, ఇప్పుడు నీ దగ్గర డబ్బులు బాగున్నాయి. సో నీకు ఎక్కడ టైం స్పెండ్ చేయడం ఇష్టం లేదు, నీకు వర్క్ అయిపోవాలి కదా. నువ్వు ఉమ్. ఒకరిని హైర్ చేసుకుంటావు. ఆడు నీ కోసం లైన్ లో నుంచుంటాడు. పుట్టి లైన్ లో నిలబడటానికి. ఓ ఓన్లీ లైన్ లో నిలబెడతాడు. ఆడు నీ ఓకే. కోసం ఎక్కడైనా సరే నువ్వు చెప్పిన పనులు లైన్ లో నుంచుని ఆ పని చేసుకుని తీసుకొచ్చి నీకు ఇస్తాడు. ఆడు కూర్చున్నందుకు అక్కడ ఎన్ని గంటల నుంచున్నాడో ఆ గంటకి ఇంత ఛార్జ్ చేస్తాడు ఆడు. ఆన్ దట్ నోట్ ఓ, నాకు ఒకటి గుర్తొచ్చింది. మీరిద్దరు చూసారో లేదో, హైదరాబాద్ లో యుఎస్ ఎంబసీ ఆ, ఉంది, మీకు తెలుసు కదా అటువైపు. అవును. తెలుసు, అవును. అక్కడికి యూ కెనాట్ క్యారీ యువర్ లగేజ్. జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఆ, వాళ్ళు ఓన్లీ వాళ్ళ డాక్యుమెంట్లు మాత్రమే తీసుకెళ్తారు, మిగతా పర్స్ కూడా లోపలికి తీసుకెళ్ళనివ్వరు, మీకు తెలిసే అవును, ఉంటది. అవును, స్టోరేజ్ అక్కడ ఒక పెడతారు. అవును. ఆటో వాడు దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని, మీ లగేజ్ నేను చూసుకుంటా, నాకు 100 200 ఇవ్వండి అని చెప్పి అక్కడ నిలబడతాడు రోజంతా, ఆటో అది ఓ పెట్టి. వాడు నెలకి 1,50,000 చేస్తున్నాడు డార్లింగ్. ఇది పేపర్లో వచ్చింది, గూగుల్ చేయని కావాలంటే. పాప, ఓ పాప. ఏ ఈ ఎంబసీ దగ్గర అన్ని అయిపోయినబ్బా స్కామ్లు. లైక్ లిటరల్లీ లైక్ వాళ్ళు స్కామ్ అంటే వాడు వాడు సంపాదించుకున్నది గ్రేట్. ఆ, ఆ జిరాక్స్ సెంటర్లు అవి, జిరాక్స్ అవే సెంటర్స్, ఇక. ఫోటో తీసేయడానికి బాబు సడన్ గా ఫోటో అంటాడు. ఉమ్. ఫోటో సరిగ్గా కనిపించలేదు అంటాడు, కిందకి వెళ్తే అటు తీసుకుంటాడు 200 300 తీసుకుంటాడు రెండు See, ఫోటోలు. అవన్నీ బతకడానికి చేసే పనులు. కానీ ఇక్కడ మనం మాట్లాడే, అంటే నేను అనేది ఏంటంటే, నీకు మెయిన్ ఐటీలో జాబులో, లేదంటే ఇంకో కార్పొరేట్ జాబులో, ఇంకో సేల్స్ జాబులో ఆడు నెలకు 1,000 రూపాయలు 1,500 సంవత్సరానికి 1,000 రూపాయలు 1,500 పెంచి ప్రెషర్ పెట్టి చేయడం కన్నా, అసలు నన్ను అడిగితే జాగ్రత్తగా బయటకు వచ్చి ఎవడు నవ్వితే మనకి ఎందుకు, సాయంత్రం వేయటప్పటికి 4,000 రూపాయల నోట్లో 500 నోట్లో జేబులు వేసుకుని ఇంటికి వెళ్ళావా లేదా అని అనుకుంటే కనుక సంపాదించేస్తాడు. అయిపోయింది. ఆడికి తిరుగు లేదు. ఆడిని ఎవడు ఆపలేడు ఇంకా.
కానీ ఎస్. నోటీస్ చేస్తే ఈ కల్చర్ బాగా వచ్చింది ఇప్పుడు యంగ్స్టర్స్ లో. మన టైంలో అంటే ఇప్పుడు మనం 30+40 నియరింగ్ కాబట్టి మనం కొంచెం ఇంకా తటపటాయిస్తాం. కానీ మీరు అవును 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 ఎక్స్ప్లోర్ చేశారో అవును. లేదో, ట్యాంక్ ఆ, బండ్ లో అప్పట్లో సండే ఇది జరిగేది, సండే ఆ, ఫండే అని. ఆ, అప్పుడు అవును. ఆ. ఎవరెవరో వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చిన బిజినెస్. ఒక లేడీ అయితే చూడటానికి చాలా అల్ట్రా రిచ్ గా ఉంది. ఆవిడ పాత బట్టలన్నీ తీసుకొని హ్యాంగర్ కి పెట్టి ₹100 ఏదైనా తీసుకోండి ₹100 అని చెప్పి అమ్మేస్తుంది ఆవిడ. ఉమ్, అవును సో అవును. అలా చాలా డార్లింగ్ మంది ఉన్నారు. డార్లింగ్ నువ్వు అప్పుడిప్పుడు సండే ఫండే గురించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు ఈ మధ్యకాలం ఎప్పుడైనా ట్యాంక్ బండ్ వైపు వెళ్ళావా? అవునవును, సెక్రటేరియట్ ఎదురు కూడా మస్తు ఇవన్నీ. ఆ, వెళ్ళావా? అదొక ఫుడ్ కోర్ట్ కి తయారైంది తెలుసా ఆ కరెక్ట్ ఏరియాలో. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఓ. నీకు తెలుసా ఆ ఫుడ్ కోర్ట్ ఎలా ఉందో తెలుసా? ఐటీ పీపుల్ ఫ్రైడే నైట్ వస్తాడు వాడు, ఫ్రైడే సాటర్డే సండే పెడతాడు. ఏంటి ఈ ఈ కెఫేస్ లో, ఇది ఏమంటే హైదరాబాద్ కెఫేస్ లో చాలా కాస్ట్లీ కాస్ట్లీ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి చూడు. పిరామసు అని, అవును. లేదంటే లేయర్ బ్రెడ్ అని, మ్మ్. చాక్లెట్, ఏదైనా తీసుకో ₹100 అక్కడ. ఓ, అసలు అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. సూపర్. అంటే రకరకాలవి వింటున్నా. మొన్న ఏదో చూసాను, ఒక లేడీ ర్యాపిడో బుక్ చేస్తే అంటే ఆ బైక్ పేరు సడన్ గా నాకు గుర్తురాట్లేదు, కానీ వెరీ కాస్ట్లీ బైక్, లైక్ 3.5 lakh బైక్ మీద వచ్చేట వాడు డ్రాపింగ్ కి. భయ్యా ఏంది భయ్యా మీరు అని అంటే, నేను యాక్చువల్లీ ఐటీని, నేను లోన్లీగా ఉంటాను, అందుకే నా డ్యూటీ అయిపోయిన తర్వాత నేను ర్యాపిడో నడుపుకుంటాను అన్నట్టు. సో క్రేజీ పీపుల్ తగులుతున్నారు అసలు మొత్తానికి. కాదు కదా, యాక్చువల్లీ అది ఇక్కడ ఉందో తెలుసా? ఇప్పుడు ఉన్నా? యూబర్ ఉందా, యూబర్ డ్రైవర్స్, లిఫ్ట్ డ్రైవర్స్ మొత్తం కూడా ఐటీ ఎంప్లాయీస్, బిజినెస్ ఓనర్స్ వాళ్ళే. వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే, వాళ్ళు ఈవినింగ్ టైంలో జస్ట్ సరదాగా స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. దే ఆర్ ఎర్నింగ్ మనీ లిటరల్లీ. మనం ఏదో ఆలోచిస్తాం అనిపించింది, కానీ మామూలుగా అయితే ఏంటంటే వాళ్ళు, నేను వెళ్ళి ఎక్కాను యూబర్, ఓ ఐటీ డ్రైవర్ వస్తున్నాడు, మంచి ఐటీ జాబ్ చేస్తాను అంటే మనోళ్ళు రారు, ఇక్కడ అదే లోకల్ అదే. అమెరికన్స్ వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు అది. నేను నైస్. ఇదే ఒకసారి మా అమ్మాయి చెప్పి వచ్చినప్పుడు ఎవరిని అడుగుతానంటే తిట్టింది, ఎట్ట కూడా తిట్టింది, పరుగు పోద్దని. మనకి పరువు ముఖ్యం బిగిలు. అది బొక్కలో పరుగు. నాకు అదే అనిపిస్తుంది నిజంగానే తెలుసా. ఆ డిగ్నిటీ ఉండాలి. పొద్దున్న 10ంటికి లేచి శుభ్రంగా కూరలు అన్నము సాంబారు పప్పు వండుకుని పెద్ద పెద్ద గిన్నెల్లో పెట్టుకుని క్యారేజ్ ఆ వ్యాన్ లో పెట్టుకుని 12ంటికి పెట్టుకుని 3ంటికి క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతే మనల్ని ఎవడు ఆపుతాడు? అదే కూడా కదా. ఆవిడ. అంటే అమ్మాయి ఇచ్చారా ఇట్లా డైరెక్ట్ గా, లేకపోతే మళ్ళీ పర్మిషన్స్ అయ్యి ఉంటాయా? ఉంటాయి. బేసిక్ గా మున్సిపాలిటీ అయితే ఫస్ట్ వాళ్ళకి, ఫుడ్ పోలీసులు. లైసెన్స్ అంటే కావాలి. నేను అడిగాను, అంటే ఫుడ్ లైసెన్స్ అని పక్కన పెట్టాలి. నేను ఆవిడని అడిగా, ఆ నిషా ఆంటీని, అది బాగా అంటే ఎప్పుడు తీసుకుంటున్నా, ఏంటి నీకు ప్రాబ్లం ఉండదా అని అడిగాను నేను. డబ్బులు అడిగితే ఇచ్చే అడిగాను చెప్పాలా? తెలుసా, డబ్బులు ఇస్తారు పోలీసులు, జిహెచ్ఎంసీ వాళ్ళు, వాళ్ళందరికీ ఫుడ్ ఫ్రీ. ఉమ్. వస్తే పొట్లాలు ఇచ్చేస్తారు, వెళ్ళిపోతుంది, అయిపోయింది. నాకు ఒక డౌట్. ఇప్పుడు నేను చాలా కాలం నుంచి హైదరాబాద్ లో పడిచొచ్చాను కాబట్టి మీరు చెప్పాలి మీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ బయట తినటం అనేంత వేలం వెర్రి మన దగ్గరే ఉంటుందా? విజయవాడ, వైజాగ్, ఇంకా వేరే సిటీస్ లో కూడా ఉంటుందా? ఇదిగో బయట నేను తినాలి, మొన్న బయట విజయవాడ తినాలి, వెళ్ళా. ఏదన్నా పెట్టు హిట్ అక్కడ. అసలు మన వాళ్ళ దగ్గర ఇన్ని రెస్టారెంట్లు, కాదు, ఇన్ని ఫుడ్ జాయింట్లు ఇంకెక్కడైనా ఉంటే ఆ దేశంలో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఆ అయితే ఇది వరకు విజయవాడలో, నేను పుట్టి పెరిగి అంత మొత్తం విజయవాడే కదా. విజయవాడలో జనరల్ గా ఇంట్లో తినేవడమే ఎక్కువ, మ్మ్. బయట తినడం చాలా తక్కువ. ఎలాగా, సాటర్డే సండేలు వస్తే తప్ప, హోటల్స్ లోకి వస్తే ఈట్ తప్ప. స్ట్రీట్ అని ఒకటి ఏదో పెద్ద లెజెండరీ అది. ఇప్పుడు అదే అదే చెప్పబోతున్నాను. ఒకప్పుడు మ్మ్. అది 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 ఆ ఇందిరాగాంధీ స్టేడియం పక్క రోడ్, అది ఎంత బాగుండేదో. ఇప్పుడు మొత్తం అది ఈ స్ట్రీట్ చేసి పాడు దొబ్బి, ఆ ఏం లేదు, ఇంటి పేరు పెట్టడం, దాని పక్కన బిర్యానీ తగిలించడం, ఇంటి పేరు పెట్టడం, దాని ఊరి పేరు పెట్టడం, దాని పక్కన బిర్యానీ తగిలించడం, సందు బాగుంటుంది పేరు దానికి. పెట్టడం, నేను దాని ట్రై పక్కన చేశాను బిర్యానీ లాస్ట్ టైం. తగిలించడం. బాగుంటది అక్కడ. కుండ బిర్యానీ, కుక్కర్ బిర్యానీ బాగుంటాయి ఆడ. ఒక్కరు వై బిర్యానీ వై- అంటాడు, వీడు వైజాగ్ అంటాడు. గుర్తుందా? వైజాగ్ లో బీచ్ రోడ్ మొత్తం ఉండేది, కానీ ఇప్పుడు మొత్తం అవును, వైజాగ్ కూడా వచ్చిందంట కదా. వచ్చింది, ఆఫ్ కంప్లీట్ కోర్స్. వచ్చింది వైజాగ్ కూడా. ఇంతకుముందు బీచ్ రోడ్ వెళ్ళేవాళ్ళం, సాయంత్రం వెళ్ళి అక్కడ స్ట్రీట్ ఫుడ్ అయ్యి తినేవాళ్ళం. కానీ నాకు, వరుణ్ నువ్వు గుర్తుందా, 2013లో నీ దగ్గరకు కూర్చుని డార్లింగ్, నాకు నాకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, మా నాకు వాళ్ళు లిస్ట్ బగారా. చెప్పవా అంటే మొత్తం ఒక లిస్ట్ అంతా ఇచ్చారు అవును నాకు. అవును. నువ్వు గుర్తుంది, ఫస్ట్ మ్మ్. టైం హైదరాబాద్ బిర్యానీ తినడం అనమాట. ₹150 ఇస్తే ఆడు చచ్చేంత కోడి ప్లస్ అంత అన్నం ఇస్తే నాకు కళ్ళపడి నీళ్ళు వచ్చాయి. నీ అమ్మ, విజయవాడలో ₹250 4 పీసులు కూడా ఇచ్చేవాడు కాదు, ముదనష్టపు ముండా కొడుకు అని చెప్పి ఏడ్చుకుంటూ తినేవాడు నేను. ఇప్పుడు గమనిస్తే నెమ్మదిగా అది పోయింది. ఈ ఆంధ్ర వాళ్ళందరూ ఇటేపు వచ్చేసి సెటిల్ అయిపోయి జాగ్రత్తగా ఈ బిర్యానీలు అలవాటు చేశారు అందరికి. అవును ఆడెవడో బగారా. కాదు హరీష్, నీకు సత్యబాబు తెలుసా బిర్యానీ. ఇప్పుడు
ఇప్పుడు ఇప్పుడు ఒకప్పుడు ట్రెండ్ ఏంటంటే రాజుగారి బిర్యానీ ట్రెండ్ అయ్యేది కదా. అవును. రాజుగారి తోట, రాజుగారి పకోడీ, రాజుగారి కొండ బిర్యానీ, పులావ్. రాజుగారు అందరు రాజుగారు అవును. పులావు అని. ఉమ్. ఇప్పుడు బాబుల్ ట్రెండ్ అనమాట. బాబు, బాబు ట్రెండ్. సత్యబాబు, సత్యబాబు, దొరబాబు, సత్- పెద్దబాబు. సత్యబాబు, కా దొరబాబు, వీరబాబు. ఎవరు ఈ బాబు నాకు అర్థం కాదు. మన కేపీహెచ్ వెళ్ళినప్పుడు సత్యబాబు బిర్యానీ కనిపించింది. అది నాకు బాగుంటదని నేను తింటా. ఉమ్. తలెత్తి చూస్తే కొండబాబు బిర్యానీ ఏదో సంథింగ్ వేరే పేరు ఉంది. చెత్త. ఇదేంట్రా రెండు ఉన్నాయి. ఏది సేమ్ బిల్డింగ్ లో కింద సత్యబాబు అవును. పైన వేరే బాబు. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి ఉంది, చెప్తానుండు. నాయుడు గారి కొండ బిర్యానీ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు నాయుడు గారు వస్తారు, దాని తర్వాత చౌదరి గారు వస్తారు, దాని తర్వాత ఇంకోళ్ళు ఎవరు వస్తారు. అప్పుడు మనం లేదు, అందరం ఫండమెంటలీ అది ఆ బిర్యానీ కాదు డార్లింగ్. కాదు. మనోభావాలు హర్ట్ అయినా నేను సరే అది సి బగారా ఎవడ చికెన్. ఇదిగో దీన్ని నువ్వు ఎటు చూసినా వాడు మహా అయితే ఏముంటుంది, ఇన్ని బాబులు వచ్చి ఏం చేసినా వాడు అంతే. ఆకు, అదే పేపరు, అదే గుడ్డు, అదే రైసు, అదే చికెన్, అంతే. ఇప్పుడు కొత్తగా వచ్చి లేయర్ చికెన్ అంటారు. ఏం ట్రై లేయర్ చికెన్ నాకు అర్థం కాదు. అదే అంటే బేసిక్ జనాలకి కొత్తదనం, ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు సార్ అని చెప్పి. ఇదే ఇప్పుడు స్టార్ట్ అయింది సింగిల్ సర్వ్ బిర్యానీలు. ఏదో సింగిల్ బిర్యానీ అని, నా- ఆ, ఈ మళ్ళీ డబుల్ ఏంటి ఫుల్ బిర్యానీ అని అలాగేదో. అవును, ఇవి వస్తూనే ఉంటాయి రకరకాలు. కానీ ఆ మధ్యలో ఒకటి ట్రెండ్ అది ఆ, వచ్చి ఏమంటారు, ఫేడ్ అవుట్ అయిపోయింది. గమనించావా డార్లింగ్స్? ఏంటిది మన ఏంటిది బకెట్ బిర్యానీ ఇప్పుడు దొరకట్లేదు నీకు. బకెట్ ఆ బిర్యానీ. రెడ్ రెడ్ బకెట్, బకెట్ గ్రీన్ బకెట్ బిర్యానీ. అనుకుంటూ ఇప్పుడు లేవు. లేవు 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 లేవు. ఆ మార్క్స్ అటెండ్ గా. నాకు నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటో చెప్పనా వరుణ్. ఉమ్, అథెంటిక్ బావర్చి బిర్యానీ, ఉమ్. అథెంటిక్ కెఫే బహార్ బిర్యానీ, అథెంటిక్ దాన్ని ఏమంటారు 555 బిర్యానీ, షాగోస్ బిర్యానీ, షాగౌజ్, ఇవి షాదాబ్. ఉమ్. ఫేడ్ అవుట్ అయిపోతున్నాయేమో అని భయం వేసింది. లేదు 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 లేదు, నువ్వు వెళ్ళి చూడు లేదా? ఒకసారి. మ్మ్హ్. ఫేడ్ అవుట్ ఉమ్. అవుతున్నాయి అనిపించింది నాకు కూడా. మొన్న ఒక్క దాంట్లో కూడా టేస్ట్ బాగాలేదబ్బా, అన్ని ట్రై చేశా. లేదు డార్లింగ్, ఒకప్పుడు లేదు. బాహర్ చాలా బాగుండేది. నేను మొన్న నాకు నచ్చి బాహర్ ఇక్కడ ఎక్కడ కేపీహెచ్ కాదు. ఎక్కడ ఇక్కడ తనే నువ్వు నచ్చకపోతే మళ్ళీ బషీర్బాగ్ వెళ్ళా. ఆ మ్మ్. ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే బషీర్బాగ్ కెఫే బహారే ఉంది, ఇంకెక్కడ కెఫే బహార్ లేదు. కరెక్ట్. అవన్నీ బాహార్ కేఫ్లు, ఓ, బాహార్ మ్మ్. కేఫ్లే. కెఫే బహార్ ఓన్లీ బషీర్బాగే ఇప్పుడు. ఆహా. యా, మ్మ్. నాకు ఇప్పటికీ గుర్తు, బేగంపేటలో ఉండేది వాడి ఒక్క బ్రాంచ్. ఓవర్ నైట్ మార్చేసాడు దాని ప్యారడైజ్ కింద. కరెక్ట్. ఇప్పుడు ఆంధ్ర నుంచి బాబులు అందరూ దిగారు. ఇప్పుడు ఇప్పుడు నెమ్మదిగా నెక్స్ట్ మహేష్ బాబు బిర్యానీ, మెగాస్టార్ బిర్యానీ అంటారేమో డౌట్ నాకు. కరెక్టే. ఎన్టీఆర్ బిర్యానీ, కాదు ఏఎన్ఆర్ బిర్యానీ. కాదు, చిరంజీవి మ్మ్. దాబా అని ఒకటి ఉంది తెలుసా? అందులో రంభా చికెన్ పాపులర్ అంట. అదెక్కడ? ఆ ఆ, అవునా, నిజమా? అదెక్కడ? నిజం ఇది డార్లింగ్, ఇది ఎక్కడ హైదరాబాద్ విన్నా? లోనే. నేను ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తా ఉండు, ఒక నిమిషం గూగుల్ చేస్తా ఉండు. చిరంజీవి దాబా అయితే అదేదో ఆ, ఏమంటారు, ఫ్లూక్ లోనో ఇంకోలాగా పెట్టింది కాదు. వాడు చిరంజీవి డైహార్డ్ ఫ్యాన్. ఓ, ఓహో. మొత్తం వాడి ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్ని చిరంజీవి రీల్సే ఉంటాయి. అది ఎక్కడ రంభకు కాదు, కూడా ఫ్యాన్ ఉందంటే ఏమో, అందుకే ఆ బిర్యానీ శేర్లింగంపల్లి, పెట్టినట్టున్నాడు. నల్లగండ్ల చొల్లిగంపల్ల. శేర్లింగంపల్లి. అది సరిపోయింది ఆ కానీ తెలుసా, ఆ ఇక్కడ ఫుడ్ తినే పిచ్చోళ్ళు ఉంటారు. ఆ ఫుడ్ తినడం కోసం ఎన్ని ఎన్ని ఎక్కడికైనా దూరాలైనా వెళ్ళిపోతుంటారు వాళ్ళు. పోతారు పోతారు, అవును. ఏ, ఫుడ్ ఇంకో అంటే ఇంకో ఫేమస్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీని వేసుకొని దారిలో ఏదో కనపడితే పోయాం భోజనం చేసామని కాదు darling. ఒక్క ఐటమ్ కోసం 100 కిలోమీటర్లు అదే వెళ్ళేవాళ్ళు. అంటున్నాను. అక్కడ నా కబాబ్ ప్రాబ్లం బాగుంటది, ఇక్కడ గులాబ్ జామ్ బాగుంటది అని బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు అదంతా వీళ్ళందరినీ నీలోఫర్ కేఫ్ వెళ్ళారా? కొత్త దానికి అబ్బా వెళ్ళలేదు ఇంకా. ఇంకా ఏ అంత ఓవర్ రేటెడ్ సంపాదించలేదు. అబ్బా. మేము కూడా ఏ ఏ ఏ అమ్మా, ఊబరో టీ ర్యాపిడో తాగడానికి 100 నడుపుకున్నప్పుడు రూపాయలు వెళ్తాం. ఏంది? అదే 100 రూపాయలు ఏంది ఆ కాదు, టీ తాగడానికి బొక్క. 100 రూపాయలు సరే టీ ఓకే. ఆ లైన్ ఏంది? ఆ 100 రూపాయల కోసం, 200 కోసం. 100 రూపాయలు ఎక్కడ డార్లింగ్, ఇంకా ఎక్కువ ఉన్నట్టుంది అది. నా నేను 100 రూపాయలు టీ నేను ఇక్కడ నేను 100 నేను నా రూపాయలు అబ్జర్వేషన్ ఒకటి చెప్పనా? ఇందులో పోయే ఆ వాళ్ళలో 97% ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు ఫోటోలు దిగి పెట్టడానికి రీల్స్ వెళ్ళడానికి తీస్తారు. వెళ్తారు. అవును, కరెక్ట్ అంతకు చెప్పావు. కరెక్ట్. మించి అవును. బిల్డప్ లేదు. వాళ్ళు రెండోసారి కూడా వెళ్ళరు అక్కడికి. బొక్క. కరెక్ట్ అది. లేదు అక్కడ. కానీ ఇప్పుడు నాకు నాకు అర్థం కాంది, ఇంత కలినరీ ఎక్స్పీరియన్స్, ఇంత ఇది చేసే హైదరాబాద్ లో తమిళనాడు బిర్యానీ ఎందుకు లేదు? ఓ, గుడ్ మనం పాయింట్. తల్పాకట్టు బిర్యానీ కదా, ఆ తల్పాకట్టు బిర్యానీ. తల్పాకట్టు, అంబూర్ బిర్యానీ అని చాలా బాగుంటాయి. అవి ఉమ్. ఎక్కడ ఎందుకు ఏ, చెయ్యట్లేదు అనేది నా. విషయం అది కాదు తెలుసా నీకు. కూకట్టిపల్లిలో అంబా రెస్టారెంట్ లో దాన్ని ఏమంటారు, చం చంపారన్ బిర్యానీ ఉంది తెలుసా, బీహార్ అది. ఏం చంపారన్ బిర్యానీ? మధ్యప్రదేశ్, బీహార్ ఉంటుంది. చంపారన్ కరెక్ట్. బిర్యానీ. ఉహు. ఉమ్, ఉంది. అంబా రెస్టారెంట్ లో కూకట్పల్లిలో అనమాట అది. ఓ, దాన్ని చంపారన్ బిర్యానీ అంటారు దాన్ని. విపరీతంగా కారంగా ఉంటుంది అది. చంపారన్ మటన్ తెలుసు.
కానీ చంపా తమిళనాడు బిర్యానీ చేశాడు. ఉందా మరి ఇండియా లేదు హైదరాబాద్ లేదు లో? లేదు 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 ఎవడైనా లేదు లేదు. ఇన్వెస్టర్ ఉంటే నేను చేస్తా. ఇక్కడైతే ఇక్కడైతే బీభత్సంగా అమ్ముతున్నారు దాన్ని, తమిళనాడు తల్పకట్టు అవునా? బిర్యానీ అని. ఇన్ఫాక్ట్ ఆ వెరీ గుడ్. హైదరాబాద్ బిర్యానీ తర్వాత అంత బాగుండేది ఇండియాలో తమిళనాడు బిర్యానీయే. చాలా ఆ, బాగుంటుంది అవును. అది. ఈ చిక్పేట్లు ఇంకోటి ఇవన్నీ ఎందుకు పనికిరావు దానికి. పనికిరాదు? అవును అవును అవును, కరెక్ట్. కాదు, ఇన్వెస్ట్మెంట్ నేను చేసుకుంటా, నువ్వు చేస్తావంటే నేను నాకు కూడా చేస్తా. చేద్దామంటే నేను చేసేస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్. నేను ఒక టైంలో అయితే నేను చేసేద్దామా? చెన్నైకి పోయి ఎవరిని పట్టుకొద్దామా అన్న ఊపిలో ఉండే నేను. రెడీ చేసేద్దాం. చెన్నైకి ఎందుకు నే- మనం అది చెన్నై వరకు ఎందుకు, మనమే వాడిని చేద్దాం. వీడిని నమ్ముకోలేం కానీ, ఇగో మర్చిపోయిన పార్ట్నర్ కూడా చెన్నై ఉన్నారు, వాళ్ళు కూడా అడగ చెప్తారు ఓ కుక్. మరి సో కాదు, నిజంగా చేద్దామా వరుణ్, చెప్పు. నిజంగా అంటున్నా నేను. ఐఎమ్ డామ్ సీరియస్. అయితే నేను డామ్ సీరియస్. ఎందుకంటే దెర్ ఈస్ స్కోప్, దెర్ ఈస్ మార్కెట్ ఫర్ దట్. ఇప్పుడు లేదు, ఎక్కడా లేదు నీకు. మహా ఒకటో లేదు. రెండో ఉంటాయి, పాండి పరాటా అక్కడిక్కడ దొరుకుతుందిలే, కానీ అంత పాపులర్ కాదు ఏవి కూడా. అని అది చేసి ఎలా పెడదామని ఇప్పుడు రెస్టారెంట్ పెడతావా? రెస్టారెంట్ రెస్టారెంట్ టేక్ అవే టైప్ లోనే. రెస్టారెంట్ టేక్ అవే, అంటే మరి అది బిగ్ థింగ్ కదా మళ్ళీ. మళ్ళీ ఫైన్ అది డైన్ మళ్ళీ కాదు. పెద్దది. ఫైన్ డైన్ కాదు. ఇప్పుడు సత్యబాబు అవుట్లెట్ ఎప్పుడైనా టేక్అవుటే. వెళ్ళావా నువ్వు? నేను వెళ్ళా టేక్అవుట్, అటు పక్కన ఆ, బెంచ్ ఆ. లేసి పెడతాడు, అది జస్ట్ తినడానికి గానీ. బట్ ఆ జస్ట్ సెటప్ అంతా కూడా చేయాలిగా మళ్ళీ. మనకి ఇండియాలో గోస్ట్ కిచెన్స్ లేవా? అంటే గోస్ట్ క్లౌడ్ కిచెన్స్ ఉన్నాయిగా. అదే క్లౌడ్ కిచెన్స్. యా, క్లౌడ్ ఉన్నాయా? ని గోస్ట్ ఉన్నాయి అంటారా? ఉన్నాయి. ఉన్నాయి కుప్పలు కుప్పలు రెండు ఉన్నాయి. రకాలుగా అంటారు. ఓకే. కానీ విషయం ఏంటంటే ఇక్కడ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేస్తే నాకు స్విగ్గీ జొమాటో తెలుసా డార్లింగ్, ఇప్పుడు ఈ సెప్టెంబర్ 22 తారీఖు నుంచి మళ్ళీ అసలే డబ్బులు ఎక్కువ, ఇంకా పెంచేస్తారు స్విగ్గీ జొమాటో పెంచేస్తున్నారట. రేట్లు. అవును. ఓ, సో ఇప్పుడు నీకు బయట 150 రూపాయలకి దొరికే బిర్యానీ స్విగ్గీలో తీసుకుంటే 350 రూపాయలకి వస్తుంది. కానీ వాడు పెంచుకుంటాడు, బిజినెస్ తగ్గదులే, ఎవడో తగ్గట్లే, ఆర్డర్లు ఈ పెడతానే ఐటీ ఉంటున్నారు. వాళ్ళు ఉన్నంత కాలం తగ్గదు సార్. ఈ ఐటీ వాళ్ళు ఉన్నంత కాలం తగ్గదు. ఈ కరెక్ట్. నెల నెల జీతగాళ్ళు ఉంటారు సార్, కేజీఎఫ్ కార్మికులు, వాళ్ళు ఉన్నంత కాలం తగ్గదు అది. కేజీఎఫ్ కార్మికుల ఉమ్. వీళ్ళు అలా నల్ల బట్టలు వేసుకుని ఒళ్ళొంచుకుని పని చేస్తూనే ఉంటారు. ఆ పై వాళ్ళందరూ ఆ తెల్ల బట్టలు వేసుకుని పాలరాత్రిలో ఉంటూనే ఉంటారు వాళ్ళు. యా, వాళ్ళు ఉన్నంతసేపు నడుస్తూనే ఉంటది. కాబట్టి వరుణ్, ఈ రోజు నాకు అర్థమైన విషయం ఏంటంటే మన ఇద్దరం కలిసి, ఇగో నేను ఒక ఆటో తెచ్చుకుంటా, ఆ అద్దెకి పాత్రలు ఏమో ఇస్తారు చూసావా, శుభ్రంగా ఇంట్లో. ఇవన్నీ మేనేజబుల్. నాకు ఛాలెంజ్ వచ్చేది షెఫ్ తోటి. ప్రతిరోజు నేను ఒకటి సేమ్ చెప్పనా, టేస్ట్ రావాలంటే కొమ్ములు తిరిగిన షెఫ్ ఉండాలి. నువ్వు కొమ్ములు తిరిగినా ఏం అక్కర్లేదు. వెళ్ళి తీసుకొచ్చారంటే శుభ్రంగా ఓ పలుతుని తీసుకొచ్చి కూర్చోబెట్టంటే అన్ని ఆడే చేస్తాడు మొత్తం. నేను అది ప్లాన్ చేసుకోవాలి డార్లింగ్. ఇప్పుడు రెసిపీ, ఇప్పుడు నేను రెస్టారెంట్ ఉందా, అక్కడ ఎట్లా ఉంటుంది అని అంటే, నీకు సేమ్ టేస్ట్ రావాలంటే ఆ క్వాంటిటీ ఫిక్స్ అయిపోవాలి. ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్. మెజర్మెంట్స్ ఇప్పుడు అవన్నీ పారడైజ్ డాక్యుమెంట్. వాడు ఒక షార్ట్ పెడతాడు, రెండో షార్ట్ కూడా ఆ టేస్ట్ ఎలా వస్తుంది, కొంచెం మిస్ అవుతుంది. ఒరిజినల్ అథెంటిక్ రాకపోవచ్చు, బట్ కొంచెం ఎట్లా వస్తుంది అని అంటే ఆ క్వాంటిటీ, ఆ టైమర్స్. మేము ఇప్పుడు అన్ని రన్ చేసేదంతా కూడా నేను టైమర్స్ మీదే. ఇప్పుడు బిర్యానీ పెడితే ఓకే, ఇంత క్వాంటిటీ వేయాలి, ఇంత రైస్ వేయాలి, ఇంత ఇది వేయాలి, ఇంత టైం పెట్టాలి, కాదు, ఫినిష్. కన్సిస్టెన్సీ అదే అంటున్నాను. సెంట్రల్ కిచెన్ ఒకటే ఉన్నప్పుడు నీకు కన్సిస్టెన్సీ టేస్ట్ లో వచ్చేస్తుంది కదా. మనిషి కావాలి రోజు కదా, మా సందు అలాంటి ఎక్స్పర్ట్ ఆ, కావాలా రోజు అంటున్నా. టేస్ట్ ఉండాలని. కానీ నేను ఒక విషయం చెప్పాలి. మా సందు చివర గుర్తుందా నీకు మయూరి కర్రీస్ వరుణ్? అవునవునవును మయూరి. నేను నేనొచ్చే 13 ఏళ్ళు అయింది. అసలు వాడు అప్పటి గనక నుంచి ఆడ బ్రాండింగ్ ఒక చేసి 10 ఏళ్ళ నుంచి ఉన్నాడు. ఓన్లీ బిర్యానీ మీద ఫోకస్ చేసి సత్యబాబు కాదు, వాడి బాబు అయ్యేవాడు వీడు. అది తెలుసా నీకు? ఇప్పటికి కూడా అదే టేస్ట్ ఉంది. ఇప్పుడు అది అవును. మయూరి కాస్త వెంకట మరియు వేరే అయింది, కానీ ఓకే షెఫ్ ఎవడ మారలేదు. ఉమ్. అదే ఉంది. అది అరే బాగుంది. డిస్కషన్ రిగార్డింగ్ పక్కన పెడితే మంచి ఐడియా వచ్చింది. ఇగో అబ్బాయి వరుణ్, మనం రేపు ఒకసారి కలుద్దాం. నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు ఎక్కడంటే అక్కడ. నీకు ఇంకో సీరియస్ కూడా చెప్తా. మా పార్ట్నర్ ఫుడ్ చేసేది తనే. తన తలపగడ్డ బిర్యానీ టాప్ మోస్ట్ చేస్తుంది. అడ్డా పావి. అబ్బో, సో అయితే ఇఫ్ ఒక్క యూ వాంట్ వీడియో, రెసిపీ, నువ్వు ఇట్ ఈస్ ఒక్క రెడీ. వీడియో కరెక్ట్ గా డాక్యుమెంట్ చేసి పంపించావా మాకు? నేను చేపించి పంపిస్తా. నాకు ఒక ఈ మండే వరకు వదిలేయి, ఎందుకనంటే మండే వరకు నాకు కొంచెం వేరే బిజినెస్ తో కొలాబరేట్ అవుతున్నాను, అంటే తీసుకున్నా, అందుకని అవుతున్నా. మండే తర్వాత నేను గ్యారంటీగా చేపించి నీకు పంపిస్తా. సూపర్. అండ్ ఆ క్వాంటిటీ ఏంటి అన్ని కూడా అదే. నేను పంపిస్తా. ఆహా నువ్వు సూపర్. అది జాగ్రత్తగా చేసుకుని ఇది చేసుకుంటే టేస్ట్ వచ్చేస్తుంది. నీకు సూపర్. రాయల్టీ అయితే పంపించే పూచి నాది. రాయల్టీ అది వెళ్ళిపోద్ది, నేను ఉంటాను అందులో. అయితే ఓకే, సూపర్. మరి ఇంకే